కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ప్రముఖ రచయితల కథల పరంపరలో ఈరోజు మీరు వినబోయే కథ అద్దంలో జిన్నా. రచన కీర్తిశేషులు బాలగంగాధర తిలక్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. దేవరకొండ బాలగంగాధర తిలక్ తెలుగు కవి, రచయిత. భావుకత, అభ్యుదయం వీరి కవిత్వంలో ముఖ్య లక్షణాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని మండపాక గ్రామంలో 1921 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన తిలక్ అత్యంత సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సత్యనారాయణమూర్తి, రామసోదెమ్మ. తండ్రి సత్యనారాయణ తిలక్ బాల్యంలోనే మండపాక నుంచి తణుకు మకాం మార్చారు. తిలక్ పాఠశాల విద్య అంతా తణుకులోనే సాగింది. మద్రాసు లైలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సు కోసం చేరి కొంతకాలం చదివిన తిలక్ తనకు మద్రాసు జీవితం సరిపడకపోవడంతో అంతటితో చదువు విడిచిపెట్టి తణుకు వచ్చేశారు. తిలక్ తన జీవితం అంతా దాదాపు తణుకులోనే గడిపారు. తణుకులో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ మిత్రులతో ముచ్చటిస్తూ రాయాలనిపించినప్పుడు రాస్తూ గడుపుతూ ఉండేవారు. అతనికి 5-6 వేల పుస్తకాలతో ఒక సొంత గ్రంథాలయం ఉండేది. 1956 ప్రాంతంలో తిలక్ ఆరోగ్యం మెరుగుపడి దాదాపు 10 ఏళ్ల పాటు ఏ రచనలు చేయకుండా ఉండిపోయిన తిలక్ తన పరిస్థితిని చెక్కబట్టుకుని 1956 నుంచి తిరిగి రాసి పత్రికలకు పంపడం ప్రారంభించారు. అప్పటి నుంచి మరో 10 ఏళ్ల వరకు తిలక్ సాహిత్యంలో అత్యుత్తమ దశగా విమర్శకులు అభిప్రాయపడతారు. తిలక్ జీవితంపై మోనోగ్రాఫ్ రాసిన విమర్శకుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ 1956-66 కాలంలోనే తిలక్ పరిపూర్ణ కవిత, కథానిక, భావ వికాసాలు, ప్రతిభా శిఖరారోహణ మనకు దర్శనమిస్తాయి అని చెప్పారు. తిలక్ సృజనశక్తి వివిధ ప్రక్రియల్లో విజృంభిస్తున్న సమయంలో 45 ఏళ్ల వయస్సులో 1966 జూలై 1వ తేదీన అనారోగ్యంతో మరణించారు. తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్ష, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానంద స్వామి, సీత 1, సీత 2, అద్వైత మాన్మథం, అమృత భావం వంటి ఖండకావ్యాలు రచించాడు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనదో భావాలు అంత పదునైనవి. మన కళ్ళ ఎదుట ప్రతినిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నారు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు బిచ్చగాళ్లు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు, ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టారు. వీరి రచనలు ప్రభాతము, సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు, అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటాలు, తిలక్ కథలు, సుందరీ సుబ్బారావు, ఊరి చివరి ఇల్లు కథానిక సంపుటాలు, నాటకాలు సుశీల పెళ్లి, సాలెపురుగు, నాటికలు సుచిత్రా ప్రణయం, ఇరుగు పొరుగు, సుప్తశిల, పొగ, భరతుడు, లేఖా సాహిత్యం తిలక్ లేఖలు, నవత. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1991 సంవత్సరంలో పొందింది. ఎంఏ జిన్నా కోటు తుడుక్కుని అద్దం ముందు నుంచున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో చాలా గొప్ప జిన్నాలా కనపడ్డాడు. అద్దంలో నిజానికి ఒక్క జిన్నా ఒక్కడే కనపడలేదు. జిన్నా వెనుకాల ఎంతో మంది వరుసలు తీరి మహమ్మదీయులు జిన్నాకి జై అంటూ నిలబడ్డారు. అందరిలోనూ ఒక్కొక్క జిన్నా ఉన్నాడు. ప్రతి మహమ్మదీయుడు ఒక అద్దం. అద్దంలో జిన్నా అంటే విశాలము, వివిధము అయిపోయిన జిన్నా. వెడల్పు, పొడుగు, మరీ రహస్యము, మరీ ప్రకటితము అయిపోయిన జిన్నా. జిన్నా చాలా గొప్పవాడు. కోటి గుండీలు పెట్టుకుంటున్నాడు. పోర్టికోలో కారు ఆగింది. ఒక కారు మీద జిన్నా తన గృహ ఆవరణం దాటి వీధిలోకి వెళతాడు. పత్రికా విలేకరులు, భక్తులు, రాజకీయవేత్తలు పోర్టికో స్తంభాల్ని ఆనుకుని నుంచున్నారు. ఆతృతతో, నమ్రతతో నుంచున్నారు. తన్ను దర్శించడానికి వచ్చారు. అవి రంజాన్ రోజులు కాబట్టి తన్ను దర్శించటంలో ఒక మహత్తు ఉంది, ఒక జగత్తు ఉంది. తాను కోటిగుండీలు పెట్టుకునే ఒక సామాన్య ప్రాణి కాడు. తాను వారిలో అవ్యక్తంగా ఉన్న ఒక కోరికే. తన వ్యక్తతలో వాళ్ళందరూ మడతలు పడిపోయిన ఒక పెద్ద అవ్యక్తత. తానొక రూపం కాదు, ఒక చిత్రం కాదు, ఒక విచిత్రమూ కాదు.
తానొక పెద్ద మనస్సు, తానొక పెద్ద భావం. మనస్సు కండరాల కన్నా, కోటి గుండీల కన్నా చాలా పెద్దది, గొప్పది. ఆ మనస్సు తనలో ఉంది. ఆ మనస్సు తనలో పెద్ద కాంతిలా ఉంది. ఆ మనస్సు పరమాణువులా తనలో ఉంది. ఆ పరమాణువు తన చుట్టూ వలయాలు కల్పించుకుంటూ శక్తిని, కదలికని ప్రేరేపిస్తుంది. ఆ కదలికలో కోటి మనస్సులలో ఉండే కోటి పరమాణువుల్ని తాకుతుంది. తన మనస్సు రథికుడు. ఆ మనస్సు సృష్టించిన భావం ఒక రథం. ఆ రథం తను నడిపిస్తున్నాడు. మహమ్మదీయులందరూ ఆ రథ చక్రాలకి కట్టుబడ్డారు. ఆ రథం అతి వేగంతో నడుస్తుంది. వేగం ఆ రథంతో నడవలేదు. పంజాబు, సింధు, బెలూచిస్తాన్, బెంగాల్, అస్సాం భూముల మీద ఆ రథం నడుస్తుంది. ఆ చప్పుడికి కాబూలు, ఖైబర్ కనుమలు ప్రతిధ్వనిస్తాయి. కైలాసం మీద మహేశ్వరుడికి బదులుగా అల్లాని తాను నిలబెట్టుతాడు, ప్రతిష్ఠిస్తాడు. ఆ రథం వెనుకాల మహమ్మదీయులందరూ వస్తారు. ఎందుకు వస్తారో వారికి తెలియదు. తెలుసుకుంటే ఎవరూ ఏ విషయంలో ఏమీ చేయరు. అజ్ఞానం క్రియకి, కర్మకి కారణం. జ్ఞానం నినాదానికి, సమాధికి కారణం. ఆ అజ్ఞానాన్ని తాను కాపాడుతాడు. ఆ అజ్ఞానాన్ని తాను భ్రమలతో, ఆశలతో పోషిస్తాడు. తన మనస్సు తన భావాన్ని నిజానికి నమ్మలేదు. తనలో ఉండే ఒక అధికార వాంఛ ఆ భావాన్ని తయారు చేసి ఇతరుల్ని నమ్మమంది. తాను నమ్మినట్టుగా నమ్మించింది. తాను నమ్మినట్టుగా ఉండిపోవడం వల్ల ఒక్కొక్కసారి తను నమ్మేశాడు. అలా నమ్మకపోతే 10 కోట్ల మంది మహమ్మదీయులు తన వెనకాల రారు. 10 కోట్ల జెండాల మీద 10 కోట్ల అర్ధచంద్ర రేఖలు ఎగరవు. 10 కోట్ల మంది యొక్క 20 కోట్ల కళ్ళ యొక్క భక్తిని, విశ్వాసాన్ని, మౌర్ఖ్యాన్ని తాను చూరగొనలేడు. తనకే కాదు, ఈ స్వార్థం అందరికీ ఉంటుంది. హిట్లర్, చర్చిల్, నెహ్రూ, గాంధీ అందరికీ ఉంటుంది అనుకున్నాడు. గాంధీ, నెహ్రూ తనలాగే అద్దంలో చూసుకుంటారు, సంతృప్తి పడతారు. తన స్వార్థం గొప్పది. తన స్వార్థం పవిత్రమైనది. తన స్వార్థం లేనిదే తాను ఏమీ కాడు. తాను ఏమీ కాకపోతే ముస్లిం జగత్ అంతా ఏమీ కాదు, అర్థం లేనిదైపోతుంది. జిన్నా కోటి గుండీలు పెట్టుకున్నాడు. పోర్టుకోలోకి వచ్చాడు. జనం పాయలుగా విచ్చిపోయారు. జనం మిణుగురులుగా ముడుచుకుపోయారు. నీటి మీద వేసిన తారాజువ్వల జిన్నా ముందుకు వెళ్ళాడు. కారులో ఎక్కాడు. వీధిలోకి వెళ్ళాడు. పైన అనంతమైన ఆకాశం ఉంది. కింద ఎక్కడికో పరుచుకున్న భూమి ఉంది. జిన్నా ఆకాశం అంచుకి, భూమి చివరికి వ్యాపించాడు. జిన్నాలోని అధికారం గాలిలో కలిసి చెట్లలో పచ్చదనంగా, మబ్బులలోని నీలిమగా అయిపోయింది. దూరంగా వేల కొలది మహమ్మదీయులు తన కారును చూసి చెయ్యెత్తి సలాం చేశారు. వాళ్ల కళ్ళు తన్ని చూడగానే జిగాల్మని మెరిచాయి. వాళ్ల కళ్ళు ప్రకాశించాయి. వాళ్ల కళ్ళు ఎర్రబడ్డాయి. వాళ్లలోకి తన భావం విద్యుత్తుతో చేసిన కొరడాలాగా ఒక చరుపు చరిచింది. వాళ్ళు పరిసరాల్ని, నీతిని, దేహాన్ని, సర్వాన్ని మరిచిపోయారు. వాళ్ళు తన భావం అయిపోయారు. వాళ్ళు జలపాతం వంటి తన భావంతో మోదబడ్డారు. కళ్ళు వంటి భావంతో నింపబడ్డారు. కత్తులు, కర్రలు పైకి తీశారు. జిన్నా కారు వీధి మలుపు తిరిగింది. తన వెనకాల కోటి మనస్సులు మలుపు తిరిగాయి. దేశం యొక్క భవిష్యత్తు మలుపు తిరిగింది. జిన్నా తన కారు మీద తిరిగి వస్తున్నాడు. రోడ్ల మీద రక్తం కనపడింది. రక్తం ప్రక్కన శవాలు కనపడ్డాయి. గాజుగుడ్ల శవాలు, చేష్ట వికృతి లేని శవాలు కనపడ్డాయి. శవాల ప్రక్కన తన భావం కనపడింది. జిన్నా ఉలిక్కిపడ్డాడు. తన భావం ఉలిక్కిపడింది. జిన్నా కోటుగుండీలు సరిచేసుకున్నాడు. ఉలిక్కిపడిన జిన్నాలో రక్తం చల్లబడింది. రక్తం నల్లబడింది. ఎదురుగా రోడ్ల మీద మానవుల రక్తం ఉంది. హిందువుల రక్తం, ముస్లింల రక్తం ఉంది, కలిసి ఉంది. ఆ రక్తంలో రక్తకణాలు, కార్పజిల్స్ చచ్చిపోయాయి. ఆ రక్తంలో రక్తం యొక్క గుణం పోయింది. ఆ రక్తానికి ఏ జాతి, నీతి లేదు, ఏ భేదము లేదు. ఆ రక్తం మనిషి కన్నా గొప్పది, మనస్సు కన్నా గొప్పది. ఆ రక్తం ఒక పెద్ద నిజం. ఆ రక్తం ప్రపంచమంతా మానవుల కింద, సింహాల కింద, బల్లుల కింద, గొర్రెల కింద, హిందువుల కింద, ముస్లింల కింద అనేక రూపాలు ధరించింది. ఆ రక్తం ఒక పరమ సత్యాన్ని చాటుతోంది. ఆ రక్తం ఒక పెద్ద అమాయకత్వం. ఆ రక్తం ఒక పెద్ద కరుణ. ఆ రక్తం ఒక ఆర్తనాదం. ఆ రక్తం మానవుడి నీరసత్వాన్ని, బుద్భుతత్వాన్ని తెలుపుతోంది. ఆ రక్తం మానవుడి పవిత్రతని, మానవుడి మానవత్వాన్ని తెలుపుతోంది. అనేక మంది రక్తం అది.
అనేక మంది తమకు తెలియకుండానే చచ్చిపోయారు. చచ్చిపోతాం అనుకోకుండా చచ్చిపోయారు. చంపబడ్డారు. పిల్లలు, వృద్ధులు, తల్లులు, విరిగిన కాళ్ళు, పొడిచిన కళ్ళు, పేగులు, మాంసం, అందరూ ఆరిపోయిన ప్రమిదలులా, ఆడుకుని పారేసిన మట్టి బొమ్మలులా ఉన్నారు. అందరూ అరుస్తూ చచ్చిపోయారు. చచ్చిపోయిన అరుపులు వినపడుతున్నాయి. ఆ అరుపులు దిక్కుల్ని చీలుస్తున్నాయి. ఆ అరుపులు గుండెల్ని చీలుస్తున్నాయి. ఆ అరుపులు పోలీసుల్ని చీల్చడం లేదు. జిన్నా కారు మలబార్ హిల్స్ వైపు వెళ్లసాగింది. కారు వెనకనే అరుపులు వెంబడించాయి. కారును వెంబడిస్తూ రక్తం ప్రవహించింది. కారులో జిన్నా ఉన్నాడు. జిన్నా చాలా గొప్పవాడు. జిన్నా తన భావాన్ని వెంబడిస్తున్నాడు. డ్రైవర్ అతి వేగంగా కారు నడుపుతున్నాడు. జిన్నా చేతిలో న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్లో ఇలా ఉంది: కలకత్తాలో 2000 మంది మరణం. న్యూస్ పేపర్ కలకత్తా అయిపోయింది. న్యూస్ పేపర్లో కలకత్తా వీధులు, గల్లీలు కనపడ్డాయి. పిచ్చిగా, మత్తుగా రేగిన జుట్టుతో ఒకరినొకరిని పొడుచుకుంటున్నారు. ఒక భావం కోసం పొడుచుకుంటున్నారు. ఒక మాట కోసం పొడుచుకుంటున్నారు. ఒక మాట కోసం మాటలు మాటల్ని పొడుచుకోవు. ఒక మాట కోసం మనుష్యులు మనుష్యుల్ని పొడుచుకుంటున్నారు. మాటలు చచ్చిపోవు, మనుష్యులు చచ్చిపోతారు. మనిషి మాటను సృష్టించాడు, మాట మనిషిని బంధించింది. కలకత్తా, లక్నో, అలహాబాద్, అహ్మదాబాద్, బొంబాయి, పంజాబ్, ప్రతి నగరంలో, ప్రతి వీధిలో, గల్లీలో తాను నిల్చున్నట్టు, ఎవరినో పొడిచినట్టు, ఎవరి చేతనో పొడవబడినట్టు ఊహించుకున్నాడు జిన్నా. అతని క్రాపు రేగింది. అతని కోటి గుండూలు వదిలయ్యాయి. అతను దోషిలా బాధపడ్డాడు. మనిషిలా జాలిపడ్డాడు. సంఘంలా జలధరించాడు. విశ్వంలా విస్తుపోయాడు. తన భావం కోసం ఇంత ఘోరం జరిగింది. తనని లోకం అంతా చూస్తుంది. ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. చరిత్ర తన కోటి గుండీలు విప్పి తన లోపల లోపల పరీక్షిస్తుంది. కొందరు తన్ని శిక్షించారు. తనని ఖండఖండాలుగా చీల్చివేశారు. కొందరు తన్ని హేళన చేశారు. తన కోటు తనకి తిరగేసి తొడిగారు. కొందరు తన్ని పొగిడారు, పూలమాలలు వేశారు, అల్లాహో అక్బర్ అన్నారు. వరండా ముందు కారు ఆగింది. రాజకీయవేత్తలు, భక్తులు, పత్రికా విలేకరులు స్తంభాల్ని ఆనుకున్న స్తంభాల్లా ఉన్నారు. వాళ్ళ కళ్ళలో కంగారుంది, చీకాకుంది, ప్రశ్న ఉంది. నీ భావం మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది, తీసుకువెళ్తుంది? ఈ రక్తపాతానికి నీ భావానికి సంబంధం ఏమిటి? అమాయకంగా సుఖంగా వెళ్లే మా కుటుంబాలలో ఈ హఠాత్ మృత్యువు, భయము ఎన్నాళ్ళు భరించం? ఆ ప్రశ్న వాళ్ళ కళ్ళల్లో పెద్ద మౌనంలా ఉంది. ఆ మౌనం అగ్నిలా ఉంది. ఆ మౌనం పెద్ద శబ్దంలా ఉంది. చచ్చిన జీవుల మౌనం, వాళ్ళ భార్యల మౌనం ఆ వరండాలో, పోర్టికోలో పేర్కొంది. ఆ మౌనం ఎలుగుబంటిలా కూర్చుంది. పులిలాగా పంజా చరచింది. ఒక భావంతో తాను 10 కోట్ల మందిని ఒకటి చేశాడు. ఒక భావంతో తాను 10 కోట్ల మందిని 30 కోట్ల జనం నుండి వేరు చేశాడు. అందరూ చేసేది ఇంతే. రాజకీయజ్ఞుల పని వేరు చేయడం. ఒక జాతి అంటే తక్కిన మానవ సంఘంతో వేరుపడిన ఒక సమూహం అన్నమాట. బాగా వేరు చేస్తే మరీ పెద్ద నాయకుడవుతాడు. ఫ్యాసిజం అని ఒక దేశం వేరుపడింది. మరొక ఈజం అని మరొక దేశం వేరుపడింది. మతం, నీతి, విజ్ఞానం మనిషిని మనిషిని వేరు చేస్తున్నాయి. నక్షత్రాన్ని నక్షత్రాన్ని వేరు చేస్తున్నాయి. పువ్వుని పువ్వు రేకుల్ని వేరు చేస్తున్నాయి. గుండెకి గుండెకి మధ్య ఒక అగాధం తను సృష్టించాడు. ఆ అగాధం తను ఇప్పుడు పూడ్చలేడు, దాటలేడు. నిజానికి ఆ అగాధంలోనే తాను ఉన్నాడు. జిన్నా అద్దం ముందు నుంచున్నాడు. జిన్నా కోటి గుండీలు విప్పుకుంటున్నాడు. అద్దంలో మరొక జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా ఇదివరకటిలాగే గొప్పవాడు, చాలా గొప్పవాడు. అద్దంలో జిన్నా, అందరిలోనూ జిన్నా. కోటు విప్పుకుని చొక్కా విప్పుకున్నాడు. జిన్నా ఉలిక్కిపడ్డాడు. అద్దంలో జిన్నా గుండె మీద రక్తపు మరక కనపడింది. ఆయాని పిలిచాడు. నా గుండె మీద రక్తం ఏమిటి అన్నాడు. నాకేం కనపడ్డం లేదు అంది ఆయా. కానీ రక్తపు మరక ఉంది అక్కడ, ఆ గుండె దగ్గర. ఆయాకి కనపడలేదు, తనకి కనపడింది. అది నిజం, అది ఒక ఛాలెంజి. ఆ రక్తపు మరక అంది, నీ భావం అబద్ధం, నీ భావం అనవసరం, తనే నిజం అంది. భావం కన్నా, మనుష్యుల కన్నా, ప్రభుత్వాల కన్నా తనే నిజం అంది. తన కోసమే ఇవన్నీ అంది. ఆ రక్తపు మరకను చూశాడు తిరిగి జిన్నా. కళ్ళు మూసుకున్నాడు. అతని మనస్సు కనపడింది. ఆ మనస్సులో ఒక పెద్ద విద్యుత్తుంది. అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలున్నాయి. చక్రాలు గిర్రున తిరుగుతూ ఉన్న డైనమో ఉంది.
మనిషిలో ఉండే అహం అనే శక్తి అది. నాయకుడిలో ఉండే అహం అది. నరుడి పతనానికి, ఔన్నత్యానికి, పరిశ్రమకి, పరిణామానికి కారణభూతమైన మూలశక్తి అది. అలెగ్జాండర్ని, కెజనీని, నాదిర్షాని సముద్రాలు, భూములు, పర్వతాలు దాటించిన స్వభావం అది. ఆ మనస్సులో ఉన్న పరమాణువుతో ఇలా అన్నాడు: ఆ భావం నాకొద్దు. ఆ భావం అనేక మందిని కలిపింది, తిరిగి అనేక మందిని చంపింది. ఆ భావం అబద్ధం, కృత్రిమం. నిజమైనా కూడా నాకొద్దు. నేను అందరితోనూ నిజం చెప్పేస్తాను. నాకు అలసట కలుగుతోంది, ఇంక నాకు శాంతి కావాలి. ఆ పరమాణువు కోపగించింది. అహం ఎదురు తిరిగింది. డైనమో చక్రాలు గిర్రుని తిరిగాయి. తీగలు టకటక కదిలాయి. మనస్సంతా భరింపురాని కాంతితో నిండిపోయింది. జిన్నా కళ్ళు తెరిచాడు. ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించవచ్చును. తర్వాత ఆ అబద్ధం అబద్ధమని చెప్పినా ఎవరూ నమ్మరు. ఇంక దారి లేదు. నాయకుడు నాయకుడిలాగే ఉండాలి. ఉండకపోతే నాయకుడిని చంపేస్తారు. సాంఘికమైన ఒక మూర్ఖతని అతను పురిగొల్పాడు. ఆ మూర్ఖతకి తాను చివరికి తల ఒగ్గాలి. నాయకుడు అజ్ఞానం అభివృద్ధి చెయ్యాలి. అజ్ఞానం బలమైనది, జ్ఞానం చురుకైనది. పత్రికా విలేకరులు కిటికీలోంచి సందేశం ఇమ్మని ప్రార్థించారు. సంతృప్తి లేని ధీమాతో ఇలా అన్నాడు: నా భావం నశించదు. నా భావాన్ని రథంలా పరిగెత్తించండి. రథం పరిగెత్తింది. బెలూచిస్తాన్, పంజాబ్, బెంగాల్, అస్సాం భూముల మీద రథం పరిగెత్తింది. జిన్నా అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు. తన వెనకాల 10 కోట్ల మంది మహమ్మదీయులున్నారు. 10 కోట్ల మంది మహమ్మదీయుల మనసుల్లో తన భావం విద్యుత్తులా మెరిసింది. వానలా కురిసింది. కొండ గుహలా ప్రతిధ్వనించింది. తాను ఒక ప్రాణి కాదు, ఒక చిత్రం కాదు, ఒక మనస్సు. ఆయా అన్నాడు జిన్నా. ఈ రక్తపు మరకని చెరిపెయ్యి అన్నాడు జిన్నా. అది చెరగదు ప్రభూ అంది ఆయా. జిన్నా ఉలిక్కిపడ్డాడు. చెరగదా అని తిరిగి ప్రశ్నించాడు. తొందరగా కోటు తొడుక్కున్నాడు. కోటు గుండీలు పెట్టుకున్నాడు. అద్దంలో జిన్నా కనపడ్డాడు. అద్దంలో జిన్నా చాలా గొప్పవాడు, అంతకన్నా గొప్పవాడు. తన వెనక 10 కోట్ల మహమ్మదీయుల మీరింతవరకు అద్దంలో జిన్నా కథ విన్నారు. రచన శ్రీ బాలగంగాధర తిలక్. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ 1946 సంవత్సరం నవంబర్ నెల భారతి సాహిత్య మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి